గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ తక్షణమే విడిచిపెట్టి గాజాను విడిచి వెళ్లవలసిందిగా హమాస్ను తీవ్రస్వరంతో హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మాటలను ఖాతరు చేయకపోతే ఇజ్రాయెల్కు కావలసినవన్నీ పంపుతానని పేర్కొన్నారు. అమెరికా భారీ సుంకాల పెంపు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని భారతీయ ఎగుమతిదారులకు ఎటువంటి నష్టం లేకుండా చూస్తామని విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం నగరాలను కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం 100% ఆర్థిక సహాయాన్ని చేయాలని కోరారు. ఈ సంవత్సరం మే నెల నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, సంక్షేమ వసతి గృహాలకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి నాణ్యత కలిగిన సన్నబియ్యాన్ని సరఫరా చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిన్న జరిగిన WPL మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు యూపీ వారియర్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.